మానవులకి రక్షణ కావాలంటే మరి రక్త తర్పణ జరగాలి. ఆ రక్త తర్పణం ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. కనుక దేవుడే కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు రక్త తర్పణ చేస్తున్నాడు. మరి అంతేకాదు, ఆయనతో పాటు మనకి సమస్తమును ఆయన ఇస్తాడని రాయబడి, సమస్తాన్ని కూడా దేవుడు మనకి ఇవ్వగలిగినటువంటి వాడు. ఈ రోజున మనం గమనించాలి ఏమేమి ఇస్తాడు అని అంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రోమపత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. క్రీస్తు ప్రేమను నువ్వు పొందుకుంటే, క్రీస్తును నువ్వు స్వీకరిస్తే, క్రీస్తుని గురించి నువ్వు తెలుసుకుంటే ఆయన యొక్క ప్రభావం నీలోనికి వస్తుంది. దైవికమైనటువంటి వ్యక్తిగా నువ్వు చేయబడతావు. నీలో